తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాల కోరు, అబద్ధాలకు పర్యాయ పదంలా ఉన్నటువంటి నగాకోరు, ప్రజలను మోసం చేసినటువంటి రైతు మోసకారి అయిన రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్ లో మాట్లాడుకుంటూ కేసీఆర్ అనే మొక్కని మళ్ళా మొలవనియాట. ఎవరు మొక్క, ఎవరు మహావృక్షం, ఏ మొక్క ఎక్కడ మొలుస్తుంది, ఏ మొక్కని ఎవడు మొలవనీయడనేటువంటి కనీసం సోయి లేకుండా మాట్లాడుతున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఒక భావదారిద్ర్యంతో కొట్టిమిట్టాడుతున్నటువంటి వెధవ ఎవడు అంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటున్నానంటే ఈ మాట వెధవ అని, ఈ రోజు వరకు పెట్టినటువంటి ఏ మీటింగ్ అయినా దాదాపు ఏడాది కావస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయినా, అది గవర్నమెంట్కి సంబంధించిన మీటింగ్ అయినా, అది పబ్లిక్ సంబంధించిన మీటింగ్ అయినా, ఏ మీటింగ్ అయినా వారి వాదన ఒకటే, ఆవు కథ లెక్క. అటు తిరగాలి ఇటు తిరగాలి, కేసీఆర్ గారు తిట్టిపోవాలి. కేసీఆర్ తిట్టడంతో ఉపన్యాసం తప్ప కేసీఆర్ అనేటువంటి పేరు తలుసుకోకుండా వారి జీవితం స్టార్టే కావట్లేదు. అటువంటి వాడు కేసీఆర్ గారు అనవాళ్ళు ఇప్పుడు చేస్తాడు. ఎట్లా సాధ్యమవుతుంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ జాతిపిత, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు నిర్విరామంగా శ్రమించి అత్యద్భుతంగా తెలంగాణ అభివృద్ధి పదంలో తీసుకుపోయి తెలంగాణ అభివృద్ధి రేటును పెంచి, వృద్ధి రేటును పెంచి, వ్యవసాయ వృద్ధి రేటును పెంచి నా ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలోనే దాదాపు 1,20,000 ఎకరాలకు గోదావరి జలాలను తీసుకొని వచ్చి 12 లక్షల టన్నుల కెపాసిటీతో ఉన్నటువంటి వడ్లను పండించేటువంటి ఒక మంచి రైతు బిడ్డగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. ఆయన మహావృక్షం రా నాయన, మరిచెట్టు కంటే ఎక్కువ. ఆ మరిచెట్టు కింద ఊడ గిడ అంటారు కానీ ఊడ కాదు. తులసి వనంలో గంజాయి మొక్క లెక్క రేవంత్ రెడ్డి అంటాడు. వాడు గంజాయి మొక్క. రైతు రుణమాఫీ దిక్కే లేదు. చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసే దమ్ము లేక, వాడు ఎట్లా బయటపడాలో తెలియక లంగమాటలు మాట్లాడుకుంటా ఇల్లు అరేంజ్ చేస్తా, అల్లు అరేంజ్ చేస్తా, ఎవరిని అరేంజ్ చేస్తావు, దీనికి అరేంజ్ చేస్తావు, నువ్వు అదర దొంగ, ఓటుకు నోటు దొంగవు, రెడీ దొరికి జైలు పోయినవి నువ్వు ఇలా నీరు సూత్రాలు మాట్లాడుతూ ఎవరు నమ్ముతారు ప్రజలు? ఎందో కేసీఆర్ గారి కంటే గొప్పగా చేస్తాను పోని పొరపాటున నమ్మి ప్రజల్ని కోటేసి గెలిపిస్తే వాళ్ళ రక్తం తాగుతున్నటువంటి పరిస్థితి. ఏడికి పోయిన ఒకటే చర్చ, ఎవరిని మందలించిన ఒకటే చర్చ. పోయి ఇప్పుడు నేను ఊళ్ళలో తిరుగుతుంటే కూడా, సార్ వీని 4 ఏళ్ళు భరించాల్సిందేనా సార్, మధ్యలో ఓడా వీడు? వాళ్ళు అడిగే ప్రశ్న, ఇప్పుడు ఎట్లా 5 ఏళ్ళకి కోటేస్తే మీరు 4 ఏళ్ళకి మధ్యన ఎట్లా పోగొట్టాలి, మనం ఏం చేద్దాం? మనం ఏడాది కాలంలోనే నీ దినాలు నీ సాగు కోరుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది అంటే దయచేసి ఆలోచించుకో అంటున్నా. ఎందుకు ప్రజలు ఇట్లా అంటున్నారు, నన్ను ఎందుకు ఇట్లా తిట్లు తిరుగుతున్నారు, నా కుటుంబాన్ని తిట్లు తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు, నేను ఏం మార్చుకోవాలి, దానికి ఏం చేయాలి? కేసీఆర్ గారికి గుర్తు లేకుండా చేయాలంటే కేసీఆర్ గారి కంటే గొప్పగా చేసే ప్రయత్నం చేయాలి. కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జరగదు. మాట్లాడడంలో నీకంటే ఎక్కువ మాట్లాడవచ్చు. నువ్వు లంగవైనా, దొంగవైనా, వెధవైనా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి కాబట్టి నేను గౌరవించాల్సి వస్తుంది. దిక్కులేదు, ఆ పదవిని చూసి గౌరవించాల్సి వస్తుంది. కానీ నువ్వు మాత్రం పిట్టెల దొర లేక తుపాకి పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద కాల్పు కాల్సిన నువ్వు తెలంగాణ గురించి మాట్లాడు. రైతాంగం ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాలన్న అమ్మకానికి పోతే మొత్తం ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను మామూలుగా మాట్లాడిన ఒక దగ్గర ఏం జరుగుతుందా మా మండలంలో, ఆ మండలంలో చెప్పిన రిపోర్టు మొత్తం నియోజకవర్గం మొత్తం కలిపి కూడా 78,000 కాలేదు సార్ క్వింటాలు. ఒక్క మండలంలో అయ్యేది. మన 9 మండలాలు తుంగతుర్తి నియోజకవర్గం, ఒక మండలంలో అవుతుండే మనం ఉన్నప్పుడు 9 మండలాలు కలిపి కాలేదు అన్నాడు. అంటే అర్థమైంది. ఎందుకు ఇస్తలేరు రా అని రైతుని అడిగినాం. ఏమైందా ఎందుకు ఇస్తలేరు? వాడు రైతు బంద్ ఇవ్వకపోయా, రైతు రుణమాఫీ ఇవ్వకపోయా, మా ఓట్లు పుసుకున్న గవర్నమెంట్ కమ్మినా వాడు పైసలు వేస్తారు, మాకు నమ్మకాలు వేస్తారు, ఈ పైసలు కూడా వాడు వేసుకొని పోతారు రేవంత్ రెడ్డి గారు. అందుకే తక్కువగా ఎక్కువ మేము మార్కెట్ పోయి అమ్ముకుంటున్నాం, మాకు రైస్ మిల్ అక్కడ అమ్ముకుంటున్నాం సార్, ఏం చేస్తాం మా బాధలు అంటే. ఇప్పటి వరకు లేదు. రైస్ మిల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాం. బ్యాంక్ గ్యారెంటీ పెడితేనే మీకు దింపుతామని చెప్పేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నాం. గతంలో వచ్చినటువంటి ప్యాడీ తిరిగి ఇస్తామని చెప్పి కాంట్రాక్ట్ చేసి 1,500 కోట్ల స్కామ్ చేసినాం. మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడితే మేమేదో వ్యతిరేకం అన్నట్టు. మూసీ ప్రక్షాళన ప్రారంభించిందే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. మేము పెట్టేటువంటి బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలతోని మూసీ ప్రక్షాళన కోసం మేము బడ్జెట్ పెడితే ఈ రోజు నువ్వు 1,50,000 కోట్లు అంటే నువ్వు ఎట్లయితుంది అని అంటున్నా నేను. అది తప్పు, అది స్కామ్ అంటున్నావు. 2,500 కిలోమీటర్లు ఉన్నటువంటి గంగా నదిని పరిశుభ్రం చేయడం కోసమేమో 40,000 కోట్లు 2 సంవత్సరాలకు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఉన్నటువంటిది 150 కిలోమీటర్లు అయినటువంటి మూసీకేమో 1,50,000 కోట్లు అంటున్నావు. ఎట్లయితుంది అంటున్నావు. ఇది స్కామ్ కాబట్టి
ఆ పేరుతో మీ జోబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మూసి ప్రక్షాళన వ్యతిరేకిస్తారు. మనం చూస్తే క్వార్టర్లీ చూస్తున్నా 10th ఇన్కమ్ వస్తుంది మనకి ఏందని చెప్పి 17,000 కోట్లు గతంలో వచ్చేది. ప్రతి సంవత్సరం 15% పెరిగేది. ఆ 15,000 కోట్లు రాకపోగా మనం వచ్చింది 10,500 కోట్లు. 4,500 కోట్లు రెగ్యులర్ రావాల్సిన ఇన్కమ్ తగ్గింది. అంటే ఏంటి కారణం? నీకు చేతనైతే ప్రభుత్వాన్ని నడుపుడు ఒక కారణం అయితే, నేను కడుపు కట్టుకుంటే మీకు రైతు బంధు 1 రోజు ఇస్తా, రైతు రుణమాఫీ 1 రోజు చేస్తా అని మాట్లాడడం. అప్పుడు మేము కడుపు కట్టుకొని పని చేసినాం. అందుకనే 15,000 కోట్లు గవర్నమెంట్ రెవెన్యూ వచ్చింది 3 నెలల్లో. కానీ ఈ రోజు 4,500 కోట్లు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోబులకు పోయినాయి కాబట్టి గవర్నమెంట్ గండిపడ్డది. ఎవడు కడుపు కట్టుకొని పనిచేసిండు, ఎవడు అవినీతితో పనిచేస్తుండో ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వాన్ని నడపడం చేత కాకపోతే దిగిపో. పొద్దుగాల లేస్తే ఢిల్లీకి 32 సార్లు తిరిగినావు. కనీసం ఇప్పటికి 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ మంత్రి పదవులు నింపేటువంటి ధైర్యం లేదు. నువ్వు మాట్లాడుతున్నావు. ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ నిర్విరామంగా 10 సంవత్సరాలు చేసేటువంటి అభివృద్ధి కుంటిపడకుంటుండాలంటే మళ్ళీ మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం కొట్లాడతాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి వాళ్ళ పక్షాన్ని నిలబడి సమస్య పరిష్కారం కోసం మా చేతనైనంత వరకు సహకరిస్తూ ముందుకు సాగుతాం. దీన్ని కూడా ప్రజలు గమనించి సహకరించి అవసరం ఉన్న దగ్గర ఎక్కడైనా సరే ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.